ఆహ్, నీకు కొండల్ని తెచ్చిపెడతా, నీకు గుండెల్ని తెచ్చిపెడతా, లేపోతే ఎంతైనా నీకు పోస్తా, నీ ఇంటినంతా నేనే పోషిస్తా. ఇది బీహార్‌లో దిక్కుమాలిన హామీలు. మొన్న బీజేపీ ఇచ్చిన హామీనే విచిత్రం. ఏదైతే తేజస్వి యాదవ్ వాళ్ళు కోటి ఉద్యోగాలు ఇస్తానంటే ఈళ్ళు కూడా కోటి ఉద్యోగాలు, అది ప్రభుత్వ ఉద్యోగాలు. కామన్ సెన్స్ ఉందా వీళ్ళకని ఆ రోజునే మాట్లాడుకున్నాం. తర్వాత మొన్న ఎన్నికలకి కరెక్ట్‌గా ముందు ఒక 2, 3 రోజుల ముందు ప్రధానమంత్రిని పిలిచి మరి ఒక్కొక్క మహిళకి రూ. 10,000 డబ్బులు యేసుకొచ్చాడు. ఆహ్, ఏది నితీష్ కుమార్. 75,00,000 మంది మహిళల ఖాతాలో ఈ డబ్బులేశారు. 14వ తారీఖు ఇదే ఇప్పుడు దీంట్లో వచ్చేటప్పటికి బీహార్ ప్రభుత్వం అక్కడ మహిళలకి నవరాత్రి కానుకగా ఇచ్చినటువంటి ఈ డబ్బుల్ని దృష్టిలో పెట్టుకొని, మహిళల్లో బాగా 75,00,000 మంది మహిళల్లో ఎక్కువ మంది నితీష్ కుమార్‌ని నమ్ముతున్నారు కాబట్టి, తేజస్వి కొత్తగా చెప్పుకొచ్చిందేంటంటే, మమ్మల్ని ఎన్నుకోండి. రేపు 14వ తారీఖున సంక్రాంతి రోజున ప్రతి మహిళకి రూ. 30,000 డబ్బులేస్తాను. ప్రతి ఏడాది రూ. 30,000 డబ్బులేస్తాను అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చాడు. లాస్ట్ వీక్ ప్రతిపక్షాలు విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా డిసెంబర్ 1 నుంచి మహిళలకి నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం చేస్తాడట. రాబోయే 5 ఏళ్ళు ఒక్కో సంవత్సరానికి మొత్తం రూ. 30,000 ఇస్తామని చెప్పుకొచ్చాడు. ఇందులో భాగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదికి గాను మహిళలకు 30,000 ఇచ్చేస్తాం. బీహార్ మహిళల కోరిక మేరకు ఏడాదికి చెల్లించే మొత్తం 30,000ను జనవరి 14న వాళ్ళ ఖాతాలో వేస్తాము. అలాగే రైతులకు క్వింటాల్ వరికి 300, గోధుమలకి రూ. 400 చెల్లిస్తామని చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడు 75,00,000 మందికి రూ. 30,000 అంటే యాడ నుంచి డబ్బులు పట్టుకొస్తాడు? ఎవరిని లూటీ చేస్తాడు? అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు మానేసేసి, సంక్షేమ పథకాలన్నీ మానేసేసి, ఇదే ఇతర ప్రభుత్వ కార్యకలాపాలన్నీ మానేసినా కూడా, అప్పులు తెచ్చినా కూడా సాధ్యం కాదు. రూ. 30,000 ఇక్కడ గనక రూ. 1,500 ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినట్టే ఉంటది. అక్కడ ఈవెన్ తెలంగాణలో కూడా అంతే కదా, మోసం చేశారు కదా. కర్ణాటకలోను కూడా మోసం చేశారు కదా. ముందైతే ఆర్భాటపు హామీలు ఇస్తుంది ఐఎన్‌డీఏ కూటమి.